ఇప్పటికి ఈరోజు కూడా కూర్చోబెట్టి దాదాపు 1800 కోట్లు అనుకుంటున్నాను. 1580 కోట్లు, క్లోజ్ టు 1600 crores రావాలి. సో 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వదిలేసుకున్నాం. జల్ జీవన్ మిషన్ లాంటిది బోల్డెన్ నిధులు ఉన్నాయి. సో ఏ పథకం, కేంద్ర పథకాలకి ఇవన్నీ చూస్తుంటే కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవడం. నేను అధికారులు పొద్దు నుంచి గత రోజుల నుంచి నేను అడుగుతా ఉంటే ఒకటే అడుగుతున్నాను, ఏమైనాయంటే మీ బాధ్యత కదా, మీరు ఎందుకు లేరు ఇట్లా అని అడిగాను. సమస్య ఏమైంది, సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోలేనప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. దానికి పర్యావసానమే మనం అనుభవిస్తుంది ఈరోజు. నేను మీకు ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ విధి విధానాల్లో కానీ ప్రభుత్వ విధానాల్లో కానీ. దానికి నేను నా వంతు కృషి నేను బలంగా చేసి పెడతాను. మీకు ఏదో ఒక రోజు వారానికి మీ సమస్యల మీద ప్రత్యేకించి దృష్టి సారిస్తాను. అంటే ఈరోజు కూర్చుంటే ఒక సపోజ్ నెల రోజుల్లోపు నాకున్న సమయంలో, అందుకే నెల రోజులు అంటే అది 2 వారాల్లో కానీ మీరు చెప్పండి, నాకు ఇంత టైం పడుతుంది, ఒక్కొక్క వింగ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఈ ఫిట్మెంట్లు కానీ పిఆర్సీ, మనకి పిఆర్సీ కానీ, అలాగే కమిషనర్స్ని ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు. ప్రతిదీ కూడా మీరు క్షుణ్ణంగా చెప్తే నేను కన్సర్న్ అధికారులతో మాట్లాడి నేను ఏం చేయగలనంటే, నేను టాస్క్ మాస్టర్ ముందు సమస్యకు పరిష్కారం వెతుకుతానని చెప్పేవాడు. నేను పారిపోయే వ్యక్తిని. నాకు యాక్చువల్ నాకు రాజకీయాలు నాకు అవసరం లేదు. నాకు నేను ఎందుకు వచ్చానంటే ఇది నా నేల అనుకొని వచ్చాను. ఇది ఎవరో మీ తరపున నిలబడి మాట్లాడటానికి ఇన్ని కోట్ల మందికి నిలబడాలి, నా వంతు కృషి చేయడానికి వచ్చాను. దాంట్లో భాగం మీ భవిష్యత్తుకి, మీ భద్రతకు కూడా నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను, ఇది నిలబడి. సో నేను కోరుకునేదల్లా మీకు ఈరోజు నేను అద్భుతాలు చేసేస్తాను, అన్ని సమస్యల్ని పరిష్కరించేస్తాను నేను చెప్పను. ముందు నేను అవగాహన చేసుకోను. శాఖాపరమైన అవగాహన చాలా చాలా అవసరం. అలాగే దీంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు, ఏమేమి చేయాలి, వీళ్ళందరికీ ఏ సమస్యలు ఉన్నాయి, ఇది ఒకటి. మీరు 2 రకాలు స్టడీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒకటి పంచాయతీలని దానికి పునర్వైభవం తీసుకురావడం, గత వైభవం తీసుకురావడం పంచాయతీలకి. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ నా కోరిక ఒకటే, ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవాలని నా కోరిక. అందుకని బలమైన ఆలోచన విధానంతో ఉన్నాను. కాకపోతే మీ అందరి సహకారం కూడా కావాలి. కానీ నేను ఒక్కడిని చేసేది కాదు. మీ అందరి సహాయ సహకారాలు, మీ సలహాలు, సూచనలు లేకపోతే నేను కూడా ఏం చేయలేదు. కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ప్రత్యేకించి మీ ఈ ముఖ్యంగా మీరు కోరుకుంటుంది అన్నిటికంటే దారుణ బాధ అనిపించింది, నెలకి జీతాలు ఇవ్వడం పక్కన పెట్టి జీతాలు పెంచాలని అడగాలి, కానీ నెలకి జీతాలు వస్తే చాలు అనుకునే 1వ తారీఖుకి జీతాలు వస్తే చాలు అనే స్థాయికి పెరిగిపోయింది. సో అభివృద్ధి అనేది లేదు, నిధులు లేవు. వీటన్నిటి మధ్యలో నౌ గవర్నెన్స్ ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. కానీ మాకేం నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళగలం, ఒక ధైర్యం చాలా బలంగా ఉంది. సో మేము బలంగా మీకు చేసి నీకు నెక్స్ట్ మీటింగ్ నేను మీకు తెలియజేస్తాను, సంఘాల పెద్దలందరికీ, నాయకులందరికీ. హరిప్రసాద్ గారికి నా పొలిటికల్ సెక్రటరీ, అలాగే మన పంచాయతీరాజ్లో కూడా కొంత ఆయన సహాయం తీసుకుంటాను. వరప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ ప్రత్యేకించి ఇంకొంచెం మీకు ఎక్కువ నమ్మకం కలిగించడానికి నేను అందుబాటులో ఉంటానని చెప్పడానికి, మీరు సమస్యని ఇన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఇది మాకు క్షుణ్ణంగా ఈయనేమంటారని మిమ్మల్ని ఈ రిపోర్ట్ చేసి పట్టుకురండి, నేను మాట్లాడతాను. సో మీరు అది కుదిరితే మనం అక్కడ క్యాంప్ ఆఫీస్లోనే కూర్చుందాం, లేదంటే ఒకసారి ఏదైనా కూర్చోబెట్టి మీకు మీరున్న చోటకి అన్నీ బాగుంటాయి, నేను కూడా రావడం నాకు సిద్ధం. నాకు అలాంటి ఇబ్బందులు కూడా ఏమి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి. నాకు సమయం ఇచ్చిన తర్వాత మీతో కూర్చొని మన సాధక బాధకాలన్నీ మాట్లాడుకుని, ముందు మీరు ఆనందంగా ఉంటే తప్ప ప్రజలకి మిమ్మల్ని ఆనందంగా ఉంచలేదు. నాకు మీరు ఆనందంగా ఉండాలని
మనసా వాచ ఆకాంక్షించాను. అలాగే మీ సమస్యనమ్మా నేను వెంటనే అది మాట్లాడేస్తాను. నేను లాస్ట్ టైం కూడా చేయించాను 2014లో కూడా ఇలాంటి ఇష్యూ ఏదో ఉంటే నేను అది ప్రత్యేకించి చేయించాను. ఇట్ విల్ బి డన్. అది మేమే కూర్చోబెట్టి చేసాను. అది మటు కొంచెం మాట్లాడుతున్నాను. సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే, అంటే నేను ఎంత అవగాహన చేసుకున్నాను అనడానికి మీరు చెప్పిన ప్రతి పాయింట్ యాజ్ ఆన్ నౌ నేను నోట్ చేసుకున్నాను. దీని మీద నేను అంటే వీటి మీద కూర్చొని నెక్స్ట్ టైం మీటింగ్ నాకు కొంచెం ప్రిపరేటరీ వర్క్ కావాలి. అందువల్ల కూర్చొని మీతో మాట్లాడతాను తెలియజేసుకుని మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాం. జై హింద్.